కృపగల యేసయ్య నామములో అందరికీ శుభములు కలుగుతూ విజ్ఞాన బంగారు ప్రగ ధ్యానంలో మరి చక్కని అనుభవాలన్నీ మనం పంచుకుందాం. తర్వాత మరి విలువైనటువంటి అంశాన్ని ఇది చెప్పాలని కోరుకుంటానండి. మరి మనకంటూ తోడున్నప్పుడు వచ్చే ధైర్యము ఎన్ని ఆస్తులు సంపాదించినా రాదు. ఆస్తే కాదు, నీకంటూ ఒక మనిషిని సంపాదించుకోవాలి. డబ్బుని చూసి కాదు గాని మనిషి వ్యక్తిత్వాన్ని చూసి గౌరవించాలి. అందాన్ని చూసి కాదు గాని అందమైన మనసు చూసి ప్రేమించాలి. కోపట్టం అలగటం ఈ రెండు ఉన్నవారు మరి మన జీవితంలో వాళ్ళని ఎప్పటికీ వదులుకోకండి. మరి ఆ జాగ్రత్త పడాలి, ఎందుకంటే వాళ్ళకి నటించడం రాదు. విధి మనకు రాళ్లను కడగలను మిగిల్చిందని బాధపడేవారు నిరాశవాది. ఆ రాళ్లను పేర్చి వార్తి కట్టేవాడు ఆశావాది. అవకాశాలు వాటంతటవే రావు, మనమే కల్పించుకోవాలి. డబ్బు మనిషిని మార్చదు, మనిషి స్వభావాన్ని బయట పెడుతుంది. మరి మాటలు నచ్చినప్పుడు మౌనం మంచిది, మనమే నచ్చినప్పుడు దూరం మంచిది. కష్టంగా ఉన్నా ఇష్టంగా తప్పుకోవడం కూడా చాలా మంచిది. బిచ్చగాడైనా మరి ఆరోగ్యవంతుడైనా పోరాడేది పైసల కోసమే. మరి ఎక్కడ వస్తుందంటే ఆ పైసలు ఒక బ్రతుకునిస్తే ఇంకొకరికి గర్వాన్ని ఇస్తుంది. ఆ గర్వము నాశనము నడిపిస్తుందని బైబిల్ చెప్తుంది. మరి మన జీవితాల్లో ఎన్నో అనుభవాల్లో మరి మరి కష్ట నష్టాల్లో ప్రభువుని ఆధారపడి బతకటం అనేది చాలా ఉత్తమము. నువ్వు మోసే సిలువ ఎంత భారంగా ఉంటుందో నువ్వు పొందుకునే కిరీటం కూడా అంత గొప్పగానే ఉంటుంది అని భక్తుడు చెప్పాడు. మరి మన జీవితాల్లో మరి ఏ రకమైన అనుభవాలు వచ్చినప్పటికీ ప్రభు వైపు చూడటం మనకు చాలా అవసరం. మరి ఈ దినాన్న 5 కుండలు బైబిల్లో ఉన్నటువంటి కుండల గురించి క్లుప్తంగా చెప్పుకుందామని చూస్తున్నానండి. 2 కొరింథీ 4:7 మనము బలాధిక్యము మామూలుది కాక దేవుని అందుల వల్ల మంటి ఘటములలో ఐశ్వర్యము ఉంది అని చెప్పారు. మరి మంటి ఘటములలో ఐశ్వర్యం, మంటి ఘటం అంటే మనం మట్టి మనుషులమే కదండి. మరి మన శరీరము ఆదాము నెలమట్టితో చేసి మరి జీవం ఊదాడు కదా. తర్వాత మళ్ళీ మనం మరణించాక మట్టి అయిపోతాం. అయితే ప్రసంగులు కూడా ఆ మాట చెప్పాడు, సమస్తం మంటిలో నుండి పుట్టడం మంటికి పోతుంది. ఇర్మియా 18:1 యెహోవా ఇర్మియాకు ప్రత్యక్షమై, నువ్వు కుమ్మరి ఇంటికి వెళ్ళి జిగటమును తీసుకొని తనకు యుక్తమైన కొండ చేయమని చెప్తాడు. అది మనం మట్టి దేవుడు ఇష్టమైన రూపంగా మనం మలుచుకుంటాడు, తన అవసరానికి వాడుకుంటాడు. మరి లేవీలు 14:2 కుష్టివాదిత కల అపవిత్రత ఉండేవాళ్ళట విడుదల కోసం యాజకుడి దగ్గరికి తేవాలట. ఏం తేవాలి? 2 తెల్లని పావురాలు తేవాలట. మరి ప్రవహించే నదిలో మట్టి పాత్రను పెట్టి ఒక తెల్ల పావురము రక్తము ఆ మట్టి పాత్రలో వేసి మరి 2వ పావురాన్ని అది ముంచుతారట. అది ఒకటి చనిపోద్ది, ఒకటేమో ముంచుతారు. ముంచిన తర్వాత అది 7 సార్లు చిలకరించాలట. తెల్ల పావురం ఎర్రగా మారిపోద్ది. అప్పుడు ఆ వ్యక్తిపై మరి చిందించాక ఆ వస్త్రాలు శుభ్రపరచుకొని సమాజంలో చేరుటకు ఆ కుష్టివానికి అధికారం వస్తుంది అన్నమాట. సూచనగా చేస్తారు. ఇది ఎంత అర్థవంతంగా ఉందంటే, ప్రవహించిన లేవీకాండము 14:5 ప్రవహించిన నీటిపై మొదటి మట్టి పాత్ర అనుభవం మరొక పావురము తడుపబడుతుంది. ఈ మట్టి పాత్ర సమాజంలో పవిత్రపరిచే సూచనకు వాడబడుతుంది. మరి మన రక్షణలోనికి రావాలంటే మట్టి పాత్ర కావాలి. మొదటి అనుభవంలో రక్షించబట్టకు శాపు నుండి ఆశీర్వాదకరంగా మారటానికి మట్టి పాత్రగా వాడబడాలి. తెల్ల పావురం చంపబడి మరొక పావురం రక్తంలో మరి మునగబడి మరి కృష్ణరోగి మీదుగా ఎగిరిపోవాలి. అది ఈ రకంగా అలాగా క్రీస్తుకి ఎలా సాదృశ్యం అవుతుందో ఎంత స్పష్టంగా చూసారా. మరి మనకు బలైపోయినటువంటి మరి ఆ మొదటి పక్షి క్రీస్తు అయితే, రక్షించబడిన వాడు రక్షించబడిన మరొక రక్తంతో ఎగరబడి ఇంకొకళ్ళు పవిత్రపరిచేటువంటి పక్షి మనం అవుతుంది అన్నమాట. మనల్ని పవిత్రపరచడానికి ఒక పావురం బలైనట్టుగా క్రీస్తు బలయ్యాడని సూచన. అది అన్నిటికీ ఎంత బైబిల్లో ఎంత అర్థవంతంగా ఉంటుందో మరి ఆశ్చర్యపడతాం. మరి ప్రతి పక్షికి ప్రతి
ఆ జీవికి కూడా మనకు కూడా చేదుకట్టు ఉంటుంది, కానీ మరి పావురానికి మాత్రం చేదుకట్టు ఉండదు. ఎంతో పవిత్రమైంది. అందుకని పౌరులాగా పరిశుద్ధాత్మ దిగి వచ్చింది క్రీస్తు మీదకి. చేపలో చేదుకు ఉంటుంది, మేకకు కోడికి కూడా చేదుకు, వ్యక్తుల్లో కూడా చేతి ఉంటుంది. మరి క్రీస్తు మరి రక్తవర్ణంగా మారి మనల్ని పవిత్రపరిచాడని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మట్టి పాత్ర ద్వారా సమాజంలో చేర్చబడతాము. క్రీస్తు విమోచన క్రైతనంగా రక్తం చిందించాడు. మన బలం ప్రభు నుండి వచ్చిన ఐశ్వర్యంలోనే ఉంది. అనేకులు దేవుని కొరకు మనం కూడా రక్షించాలి. మనం మట్టి పాత్రలుగా మరి ఉన్నాం కాబట్టి ఇతరుల క్షేమం కోసం మనం ఉపయోగపడాలి, ఇతర రక్షణకు కూడా ఉపయోగపడాలి. రెండవదిగా మార్కు 14:12-16. మరి పస్కా పండుగకు ఎక్కడికి వెళ్ళాలి అని క్రీస్తు ఆలోచిస్తూ మరి ఏమన్నారంటే, విడిది గది ఎక్కడ అని అడుగు అని అక్కడ జాడి పట్టుకున్న వాడిని అక్కడ అడిగి శిష్యుల్ని పంపిస్తాడు. అక్కడ అది నీళ్లతోటి జాడి పట్టుకున్నవాడు కనబడితే ఆ పేరు లేదు, ఆయన అడిగి ఆ పస్కాకి గదిని సిద్ధపరచండి అని క్రీస్తు చెప్తాడు. అది పులిహోర రొట్టెల పండుగ. ఆ రోజు పస్కాలు భుజించడానికి ఎక్కడ సిద్ధపడాలి అంటే, నీళ్ల కుండ మేడగదికి దారి చూపిస్తుంది. నీటి కుండ, అది నీటి కుండతో నింపబడింది, నీరుతో నింపబడింది. నీరు వాక్యమే కదా, అది దారి చూపింది. అదే ఆ గొప్ప మేడగది సన్నిధికి దారి చూపేవారుగా మనం కూడా ఆ కుండలాగా ఉండాలి. మొదటి కుండ అది పావురం రక్తంతో నింపబడి తర్వాత ఇంకొక పావురం ముంచబట్టం, అది ఆ కుండ రక్షించడానికి ఉపయోగపడింది. రెండవ కుండ కూడా దారి చూపించడానికి ఉపయోగపడింది. మరి ఈ దినాన్న మరి వాడబడిన కుండల గురించి చెప్పుకుంటున్నాం. సిద్ధపాటుకి ఇది విడిది గది. మరి విడిది గది ఎప్పుడు కూడా పెళ్లికి వాడే మాట అది. అది పెళ్లి కూతురు వస్తువులతోటి అది సిద్ధపడే మరి గదిగా ఉంటది కదా. అది అది వాడే గది కూడా సిద్ధపరిచే గది. సామాగ్రితో పాటుకు ఉంటుంది. ఆ సామాగ్రి ఏముందంటే దేవుని వాక్యమే, 66 పుస్తకాలే అదే సామాగ్రి. ఆ సంఘ వరుడు కోసం వధువు సిద్ధపడుతుంది కదా. నీరు వాక్యాది సూచన. నీరు లేని చోట సైతాన్ని వెతుకుచూ ఉంటుంది. అనేకులు దారి నేనే మార్గం, నేనే దారి చూపించే వాళ్ళంగా మనం ఉండాలి. రెండవదిగా దారి చూపించే కుండగా మనం మారబడాలి. తర్వాత మూడవదిగా 2వ రాజులు 4:1-7 వరకు. ఏలియా నిన్న చెప్పుకున్నాం. ఎలీషా భక్తుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఏలియాకి రెట్టింపు చేశాడు. వినయంగా ఉన్నాడు, శాంత స్వభావి. తను ఎంతో అవసరమైన వాళ్ళకి సహాయపడుతూ వచ్చాడు. అయితే ఒక స్త్రీ భర్త మరణిస్తే వచ్చింది అనుకున్నాం కదా, అప్పులు పాలైంది. బిడ్డలిద్దరినీ పని వాళ్ళు తీసుకుపోతున్నారు. మరి అక్కడ ఒక ప్రశ్న ఉంది. మరి క్రీస్తు కూడా మరి రోగస్తు దగ్గరికి వచ్చినప్పుడు, రక్తస్రావం దగ్గర వచ్చినప్పుడు నేను నీకేం చేయగలుగుతున్నాను గుడ్డివాడి దగ్గర కూడా అడుగుతాడు. మనతో కూడా మాట్లాడాడని చెప్పుకుందాం. నీకేం చేయాలమ్మా అనే విధురాలతో చెప్తూ నీ దగ్గర ఏముంది అని అడిగాడు. నూనె కుండ కొంచెం ఉందయ్యా అని చెప్పుద్ది, యథార్థంగా చెప్పుద్ది. ఆ నూనె కొరకు పాత్రలు అరువు తెచ్చుకో అని ఎంత స్పష్టంగా చెప్తాడు. అప్పుడు రుణం తీర్చుకో, అది తెచ్చుకున్న తర్వాత ఆ నూనె పోస్తూ ఉంటే అది అక్షయ పాత్రలాగా ఫ్లో అయిపోద్ది అనమాట. నూనె అన్ని నింపేస్తారు. ఇక గది అప్పులందరూ వస్తువులన్నీ తీసుకుపోతే ఇల్లంతా ఖాళీగా ఉంది, ఏమి లేదు తనకి. అది నువ్వు మట్టే కదా అని ఆ కుండలు తీసుకెళ్లేదు ఆ అప్పోళ్ళు. ఆ ఒక్కటే మిగిల్చబట్టే ఆ దాంట్లో కొంచెం నూనె ఉండబట్టే అదే ఉందయ్యా అని చెప్పుకుంది. అప్పుడు ఒక మంచి మాట చెప్తాడు, తలుపులు మూసుకో అప్పుడు నూనె దాంట్లో పీపని చెప్తాడు. వారు మాట్లాడకుండా విధేయతగా తను బిడ్డలు కూడా తలుపులు మూసి ఆ నూనె నింపుతూ ఉంటారు. అప్పుడు ఆ తలుపులు మూసేటప్పటికే మత్తయి 6:6లో అది ఒక చక్కటి అర్థం. తలుపులు మూయబట్టం అంటే రహస్యమందున దేవునికి ప్రార్థన చేయడం. ఒకవేళ ఈ చిన్ని కుటుంబం కూడా ప్రార్థన చేసుకుని తలుపులు మూసి మరి ప్రవక్త చెప్పినట్టు చేశారేమో. అయితే రుణం తీర్చేసుకో, అప్పుల వాళ్ళందరూ రుణం తీర్చుకో, మిగిలిన దాంతో నువ్వు బ్రతుకమ్మా అని చక్కటి సలహా ఇస్తాడు. మరి 10 మంది కన్యకలు మొత్తం 25 అధ్యాయాల్లో కూడా బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల్లో వాళ్ళకి నూనె లేదు. అంటే వాళ్ళకి డబ్బు ఉంది కానీ నూనె కొనుక్కునే అంత జ్ఞానం లేదు వాళ్ళకి. కొనుక్కోవడానికి వెళ్ళి అదే ఆలస్యం అయిపోద్ది. మరి డబ్బున్న సిద్ధపాటు లేని వారుగా ఉన్నారు. మనం కూడా సిద్ధపాటు లేని వాళ్ళగా ఉంటున్నామేమో. నూనె కుండ మనతో ఉందా? వాక్యం అనుభవం, వాక్యం కొరకు ఆశలు ఉన్న ప్రజల దగ్గర మనం నూనె మరి ఉండే వాళ్ళంగా మన ఇతరులని
మరి ఉపయోగపడేలాగా మరి ఎంతగా వీళ్ళు నూనె నింపబడిన తర్వాత అదంతా మరి ఆ అందరికీ ఖాళీగా ఇవ్వకుండా నిండుగా నూనెతో ఇచ్చారని చెప్పుకుంటారు. అసలు ఎందుకు రుణాలైనవి అని చెప్పుకుని అవసరం సందర్భం వస్తే చరిత్ర ఆధారంగానట వాళ్ళు జజిపతి రాణి ఆ ప్రవక్తలు చంపినప్పుడు ఒక మిగిలిపోయిన వాళ్ళని పోషించటానికి కొందరు నిలబడ్డారు ప్రేమ గల వాళ్ళు. ఈ ఈ మరి శిష్యుడు కూడా, చనిపోయిన శిష్యుడు కూడా, విధవరాలైన భర్త అక్కడ వాళ్ళందరినీ పోషిస్తూ దేవుడే చూసుకుంటాడు, తర్వాత అని ధైర్యంగా అప్పులు చేసి పెట్టేశాడు. తనకి మళ్ళీ తీర్చుకునే అవకాశం లేకుండా చనిపోవడం జరుగుతుంది. అలా అప్పులు పాలయ్యాడు. కావాలని దేవుడి బిడ్డలు అప్పులు చేయరు, అవసరానికి చేశాడు పాపం. దేవుని బిడ్డలు ప్రేమించటానికి చరిత్ర చెప్పింది. అయితే ఇప్పుడు ఎంతో ఆ నూనెని ద్వారా దేవుడు వాళ్ళ యొక్క అవసరం తీర్చాడు. మనం కూడా మరి ఇతరులకు అవసరాలు తీర్చేవారుగా ఉండాలి. తర్వాత ఎవరికి అవసరం ఉందో వాళ్ళని అందుబాటులో ఉండి వాళ్ళని సంరక్షించే వాళ్ళంగా కూడా ఉండాలి. అక్కడ మరి ఖాళీగా ఉండేటువంటి ఎన్నో పాత్రలు ఉన్నట్టుగా మరి ఎంతో ఎంటీగా ఉండే జీవితాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో మనం నూనెతో, పరిశుద్ధాత్మతో నింపే బాధ్యత మనకు కూడా తీసుకోవాలి. అటువంటి భక్తిగల జీవితం మనకి నూనె పాత్రలు, నింపబడిన పాత్రలు, ఆ ఖాళీ పాత్రలు అవి మనకు బోధిస్తున్నాయి. అయితే తర్వాత 4వది 2వ రాజులు 4:38లో గిల్గాల్లో ఉండగా మరి పెద్ద క్షామం, అంటే కరువు కలిగింది. వాళ్ళందరికి ఆకలేస్తుంది. వాళ్ళందరికి వంట చేయడానికి అసలు వస్తువులు ఏమి, కూరగాయలు కానీ ఏం దొరకవు. సరే మరి ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే తోటకూర ఏదో ఒక ఆకు తెచ్చి దాంట్లో తీసుకొచ్చేసి దాంట్లో ఒక కూర వండేస్తారు. వండేసి వడ్డించినప్పటికీ రుచి చూసేటప్పటికి చేదైపోయారు. గట్టి గట్టి కరుస్తాడు, అమ్మో చేదు, విషం ఉందని అయ్యేటప్పటికి అప్పుడు ఎలీషా ఏం చేస్తాడంటే, ఉండండి అని చెప్పి ఒక పిండి తీసుకురండి అని చెప్పి గోధుమ పిండి తీసుకురమ్మని ఆ పిండి దానిలో వేసి మరి వడ్డించుకోండి అంటే, ఇప్పుడు ఇంత చేదుగా ఉంది, ఇప్పుడు ఏం మారిపోద్ది అని అడగల వాళ్ళు. ప్రవక్త మాటలు ఏదంటే అది గొప్పగా తీసుకొని వాళ్ళు వడ్డించుకొని తింటే ఎంతో మధురంగా రుచిగా ఉంది. మరి దేవుని అద్భుతం జరిగింది అక్కడ. మరి ఈ రకంగా ఆ కుండలో వేయబడిన పిండి, ఆ గోధుమలు దంచబడి పిండవటం, క్రీస్తు చనిపోయి అది పిండిగా నలిగిపోయిన అనుభవంతో మన కూరలో వేయబడినప్పుడు, మన జీవితాల్లో వేయబడినప్పుడు అది మధురం అవుతుంది. నీళ్లలో కూడా ద్రాక్షారసం జరిగిన అనుభవం కూడా అదే. దేవుడు మనకు అద్భుతాలు చేయగల శక్తిమంతుడు. విషపూరితమైన అనుభవాల్లో నుంచి మనం దేవుడు క్రీస్తు యొక్క ఉనికి వల్ల మనం రుచికరంగా మారగలము, ఉపయోగపడగలం అనేది మనం గుర్తుపెట్టుకుందాం. తర్వాత ఆ పిండి ఎవరంటే క్రీస్తు అనుకున్నాం కదా, దంచబడాలి. మనిషికి అయితే, పాముకి అయితే కూరల్లోనే విషయం, కానీ విషపు కుండగా ఉంది కదా అది మనమైతే, మనుషులైతే నిలువెల్లా విషయంగానే ఉన్నాం. మనిషిలో హృదయం దాని నిజంగా ఘోరమైన వ్యాధి కలది, అది గ్రహించగలవాడు ఎవడు అంటాడు కదా. మట్టి కుండలు మనమే. క్రీస్తు పిండైన యేసయ్య మనలో ఉంటేనే చేదు విరిగిపోతుంది, మంచి ఆహారంగా ఉపయోగపడతాం. అదే రీతిగా రాతి బాణలు నీళ్ళతో నింపినప్పుడు ద్రాక్షరకంగా మారిన కూర మధురమైంది. తర్వాత విషపు కుండ కూడా మంచి కుండగా మరి మారటం జరిగింది. ఇంకొక 5వ కుండ యోహాను 4:5. ఈ అన్ని కుండల అనుభవాలు మనకి చాలా ఆసక్తికరంగా మనం ఉపయోగపడే అనుభవాలకి చాలా చక్కటి అని ఒక యూట్యూబ్ లో ఒక భక్తుడు చెప్పేది సేకరించానండి. సమరయ స్త్రీ కుండ. అక్కడ కుండ, క్రీస్తు సుగారను ఊరొచ్చాడు. యాకోబు బావి నేను కూడా చూసానండి. యాకోబు బావిని అక్కడ దర్శిస్తే అక్కడ భయంకరమైన ఎండ వేళలో క్రీస్తు అక్కడికి వచ్చాడు. వాళ్ళందరూ ఏదైనా తింటాక తెమ్మని వాళ్ళని పంపించేసి ఈ క్రీస్తు ఆయనతో ఆవిడ దగ్గర కూర్చొని జీవజలాల గురించి ఆ సంభాషణ మనకు అందరూ తెలుసు. చక్కగా మాట్లాడిన తర్వాత, నీ భర్తను తెమ్మంటే నాకు భర్త లేడని చెప్తే, లేదు నువ్వు అని, ఇప్పుడు 5గురు భర్తలు లేకున్నారనగానే ఆశ్చర్యంగా కుండ అక్కడ పడేసేసి, అమ్మో నా గురించి నిజం చెప్పినటువంటి ఆయన మెస్సియాని నేను కనుక్కున్నానని అక్కడికి వెళ్ళి అనేక ఖాళీగా ఉండే కొండల్లాగా ఉండేటువంటి ఆ ప్రజలందరూ తీసుకొచ్చి జీవ జలములతో నింపి వాళ్ళు రక్షణానుభవం పొందటానికి ఆ కుండ అక్కడ వదిలిపెట్టి వెళ్ళి తన సాక్షిగా మారింది. మన జీవితాలు కూడా అదే రకంగా మనం సమర స్త్రీ లాంటి మరి
ఆ కుండను పడవేసి తీసుకెళ్లి జీవజాలతో నింపబడిన అనుభవంతో తను ఏ విధంగా సాక్ష్యం ఇచ్చి వాళ్ళని రక్షించుకోగలిగిందో, అదే రీతిగా మన జీవితాలు కూడా ఈ 5 కుండల వలె మంచి కుండగా మారితే మనం దీవిస్తాడు. విశ్వాసంతో దేవుని చూడాలి. కన్నీటితో, బాధల్లో, సమస్యల్లో నిండి ఉన్నామా, అనేకులకు దీవెనకరంగా శుభప్రదంగా చేస్తాడు. మన నోటి నుండి నవ్వుంచుతాడు. నమ్ముడు చేతనైతే అన్ని మనకి దేవుడు సాధ్యంగా ఉంచేటువంటి దేవుడు. దేవుడు మనకి సమృద్ధి అనేటువంటి జీవాన్ని ఇవ్వడానికి, మనం ఉపయోగకరమైన పాత్రలుగా మనల్ని వాడుకోవడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడేవాడిగా ఉంటాడు. మరి మరొక సందర్భంలో మరి చెదరగొట్టు కొమ్ములు అనే అనుభవం మనం చూద్దాం. ప్రవక్త జకరియా తన దర్శనంలో చెదరగొట్టే 4 కొమ్ములు చూశాడు. ఈనాడు విశ్వాసులు చెదరగొట్టే 4 కొమ్ములు ఏమిటో కూడా చూద్దాం. 5 కుండలు చూసాము, 4 కొమ్ములు చూద్దాం. మొదటి కొమ్ము స్వయం, అంటే సెల్ఫిష్ గా ఉంటాం. సాతాను బలమైన ఆయుధాల్లో ఒకటి సెల్ఫిష్ గా ఉంటాం, స్వయంగా ఆలోచించడం. నాది అనే స్వార్థం, స్వకీయ ఆలోచన దేవునికి బద్ధ శత్రువు. మరి దీనా స్వయంగా ఆలోచించి సొంతంగా షికార్లు పోవడానికి వెళ్ళి మరి చెడిపోయిన అనుభవాలు ఎంతో దుఃఖపరిచింది యాకోబుకి. ఆదికాండం 34:1-4. కాబట్టి సొంత ఆలోచనలు మనం ఒక భద్రతలో ఉండాలండి, అది గమనించుకోవాలి. రెండవ కొమ్ము నేత్రాశ, దానియేలు 8:5. మరి సర్వేంద్రియ నయనం ప్రధానం అన్నారు. సక అవయవాలన్నిట్లో కన్ను ముఖ్యమైంది. సంసోను యొక్క ఏ కన్నుతో చూసి మోహించాడో అదే కండ్లు పాపం పెరికివేయబడ్డాయి. మరి మత్తయి 5:28లో నీ కన్ను అభ్యంతరంగా ఉంటే అది నీ తీసేయని చెప్తారు కూడాను. కదా, నేత్రాశ అనేది మనం దూరం చేసుకోవాలి. మూడవ కొమ్ము కోపం. కీర్తనలు 37:8. తనకు శత్రు ఎవరో కాదు, తన కోపమే, తన కోపమే తన శత్రు అని ఉంటుంది. 5 నిమిషాలు కోపడితే 1/2 ఎకరం పొలం దున్నవాడు అలసిపోయినంతగా బలహీనం అయిపోతా ఉంటా. అది ఎంత సత్యమో. మరి ఆదికాండం 49:7, మత్తయి 5:22. అయితే మూడవ కొమ్ము కోపం అనుకున్నాం కదా. ఆ తర్వాత 4వ కొమ్ము గర్వం. అది దేవునికి అసహ్యం. అతిశయము, అహంకారము పరలోకం నుండి పాతాళంలో తేజ నక్షత్రం అనబడే సైతాన్ని పడగొట్టింది అదే కదా. దానియేలు 7:8, యెషయా 14:12, సామెతలు 16:5, 29, 23. గర్వించిన నెబుకద్నెజరు కూడా అడవులు పాలయ్యాడు కదా. ఎద్దుకు బలము కొమ్మే కదా. సాతానుకు ఈ కొమ్ములలో కుమ్మి 4 కొమ్ములతో భక్తి జీవితం నుండి పడగొడతాడు. మనం చెప్పుకున్న ఈ 4 విషయాలు కూడా మరి పాపాలుగా కనిపించకుండా కనపడతాయి, కానీ ఇవి మహాపాపాలు. ఈ 4 పాపాలు అదే సెల్ఫిష్ గా ఉండటం, నేత్రాశ, కోపము, గర్వము. ఈ 4 మనలో నుంచి ఎప్పుడు తీసివేసుకోవడానికి ప్రయత్నించాలి. తర్వాత ఇంకొక భక్తులు చెప్తూ ముఖ్యమైన విషయాలు. మనం ఏ నీడలో ఉంటున్నామో, తల్లి గర్భంలో చక్కటి నీడలో ఉండి మరి బయటకు వచ్చాక ఏడుస్తుంది. ఆత్మకు దేహము నీడ. మరి ఎండ వానలప్పుడు ఇంటి నీడ. ఇంకా ఇలా ఎన్నో నీడలు ఉన్నాయి. ముండ్లపద నీడ, న్యాయాధిపతుల్లో 9:15. మరి చెట్లన్నీ కలిసి వెళ్ళినప్పుడు ద్రాక్ష చెట్ల దగ్గరికి, ఒలివ చెట్ల దగ్గరికి, మరి అంజూరు చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు, ముళ్ళ పొద దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు అవన్నీ కూడా నేను నా దేవునికి నా విలువైనటువంటి రసాన్ని ఇవ్వకుండా ఇటు అటు ఊగుతా ఉంటానా అని అన్నప్పుడు, ముండ్ల పొద దగ్గరికి వెళ్ళినప్పుడు రండి నేను గుచ్చుతాను, నన్ను నేను రాజుకుంటానని చెప్పుద్ది. అక్కడ గిజ్యోను అదంటి తర్వాత చరిత్రలో వాళ్ళ పిల్లలు వాళ్ళ రాజ్యం పాడైపోతున్నప్పుడు 70 మంది పిల్లలందరినీ చంపించినప్పుడు, అప్పుడు ఒక్కడు మిగిలిపోయినప్పుడు, ఆ రాజుగా అన్యాయస్తులు ఉంటున్నప్పుడు, అప్పుడు వాళ్ళకి బుద్ధి రావడానికి కొండ దగ్గరికి వెళ్ళి గట్టి గట్టి కేకలేస్తాడు, చెప్తాడు. ఇది ద్రాక్ష కథ. చెట్లు, ఆ 4 చెట్ల రకాలు చెప్పి ఎవరిని రాజుగా ఉండమంటే అవన్నీ ముళ్ళపొద ఎట్లా ఉందమందో అట్లాగే ఎన్నుకుంటున్నారు మీరు, మీకు సత్యం తెలియట్లేదు అని వాడు చెప్పడానికి కోసమని అది ఉదాహరణ చెప్పాడండి. అయితే ఇక్కడ ముళ్ళపొద నీడ ఎట్లాంటిదంటే, చెట్లన్నీ కలిసి ముళ్ళపొదని మనం చేయగా రండి నా నీడను ఆశ్రయించండి అంటే, ఈ శరీరేచ్ఛలు, ఆకర్షణీయమైన కోరికలు అనే నీడ. మొదటి ఆకర్షణ, తదుపరి ఆవేదన. ఈ నీడ మనకొద్దు. తర్వాత స్వరచెట్టు నీడ, యోనా 4:6లో తాత్కాలికమైన నీడ. బుద్ధమతులు, శారీరక బంధవ్యాలు ఇవన్నీ కూడా ఈ నీడకు గుర్తు. తర్వాత స్వరచెట్టు వాడిపోయినట్లే రేపటి దినము ఇవి వాడిపోతాయి, ఓడిపోతాయి, అవి మనకొద్దు.
తత్కాక బద్రీ వృక్షపు నీడ, అది కూడా 1 రాజుల 19:4 మరి రోషంతో మరి ఎంత అబద్ధ ప్రవక్తలు చంపిన ఏలియా దిజబిలి రాణి బెదిరింపులతో బద్రీ వృక్షం కిందకు వచ్చాడు. ఆ వృక్షం పేరు కూడా చక్కగా రాయబడిందండి. నిరుత్సాహపడినప్పుడు, నిరాశ నిరుత్సాహం వచ్చినప్పుడు, భయము పిరుగుతనం వచ్చింది నీడ. అలాంటప్పుడు మనం 4వ నీడలోకి పరిగెత్తుకుని వెళ్ళాలి. తర్వాత జల్దర వృక్షపు నీడ, పరమగీతాలు 2, 3, అది యేసు ప్రభు యొక్క రెక్కల నీడ. ఈ నీడలోకి వచ్చిన వారికి ఆయన ఆశ్రయం కలిగిస్తాడు. ఆ నీడలో ఆనందము, ఆశీర్వాదము, సమృద్ధి ఉంది. ఆ నీడలోనికి మనం రావాలి. శోధనలు, బాధలు వచ్చినప్పుడు ఆ నీడ కావాలి, అది వెతుక్కోవాలి. ఆ 3 నీడలు మనం ఆహ్వానిస్తే కానీ, నిజమని నమ్మి ఆశ్రయం పొందుతాం. కానీ ఇది జల్దరు వృక్షపు నీడ, అది మనకి చక్కటి పాట ఉంది. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద పరితుడనైతేని, బలురాకసి వృక్షపు గాయములు ప్రేమహస్తములతో తాకు ప్రభు. ఆయన ప్రేమహస్తులతో తాకే దేవుడు. చివరిగా మనం చెప్పేది చేయాలనే అనుభవంతో ఒక భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, మరి ప్రభు ఆజ్ఞాపించిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అవి ఎంతో అమూల్యమైనవి. ఆయన వాక్కులు తేనెలూరే ప్రభుని మాటలు నమ్ము ఓ మనసా, చింత బదిలి సేద తీరు. నిజమేనండి, చింత బదిలి సేద తీరేటువంటి అమృతమైన మాటల్ని మనం పాటించాలి. ఖాళీ బాణలను నీళ్లతో నింపండి అని చెప్పాడు. మీరు మా యేసు ప్రభు చెప్పింది మీరు చేయండి అని కూడా మరీ చెప్తుంది. అక్కడ కావాల్సిన ద్రాక్ష నీళ్లు కావు, బాణల్లో నీరు పోయండి అని చెప్పినప్పుడు లోబడ్డారు. అద్భుతం జరిగింది. యోహాను 2:7. నీళ్లు నింపండి అనే ఆజ్ఞ ఒకటి ఉంది. రెండోది స్థలం ఇయ్యండి. మత్తయి 9:24. చిన్న చనిపోయింది పాపంతో, మరి చనిపోయినప్పుడు మరి లోపలికి వెళ్ళి క్రీస్తు దారి ఇవ్వండి, మాకు స్థలం ఇవ్వండి అంటాడు. మనం మన లోక బంధాలతోటి, అవసరాలతోటి మనం బిజీ అయిపోతున్నామండి. కానీ ప్రభుకి ఖాళీ ఇవ్వాలి, ప్రభుకి ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రభుని రాజ్యాన్ని ముందు వెతుక్కోవాలి, ముందు ఆయన వెళ్ళనివ్వాలి, తర్వాత మనము వెంటబడాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ రకంగా స్థలం అయ్యి చిన్న చచ్చిపోలేదు అని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపడ్డారు. కానీ ఆయన బతికించి అందరికీ సంతోషాన్ని కలిగించాడు. తర్వాత శిష్యులతో కూడా ఒకసారి ఏమంటాడు, మూడవదిగా కుడి ప్రక్క బల వేయండి అని. ఎంత రాత్రంతా శ్రమ పడినా రాలేదు, ప్రభువు చేయమంటాడు. అప్పుడు అక్కడ ప్రభు వచ్చి, ఇప్పుడు ఈ రకంగా మీరు ఇది వేయండి అని చెప్పి మరి చక్కగా మరి వాళ్ళు వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టడం చూస్తాం. తర్వాత ఇంకొకసారి ఊచ చేయి దగ్గరికి వచ్చినప్పుడు చెయ్యి చాపుము అన్నాడు. నిజమే, మనం ప్రభు వైపు చెయ్యి చాపితే ఆయన అందుకుంటాడండి. నీ చెయ్యి చాపి, నా చెయ్యి ఊచ చేయవంత ఎలా చాపమంటావు అనలేదు. చాపమన్నప్పుడు చాపాడు. అక్కడ అద్భుతమైన దీవెన ఉంది. అదే విధంగా లాజరు దగ్గరికి వచ్చినప్పుడు లాజరు రాయి తీయండి అని యోహాను 11:39 ఇలా మీరు మనం చేసే పని మనతో చేయిస్తాడండి ప్రభువు. మరి ఎందుకు చచ్చి సమాధిలో పుచ్చిపోతున్నాడు, నేను లేపుతా ఎక్కడా మీ తమ్ముడు అంటూ కదిలాడు. కనుకర సంపన్నుడు లేపుదాం అనుకునేసరికి సమాధిపై రాయి వచ్చింది. అది కూడా తీయగలడు, లేకపోతే రాయి ఉంటే కూడా బయట తేయగలడు. కానీ మనం చేసే పని మనం చేయాలి. రాయి తీయండి అన్నాడు. లాజరు లేపే వాడిని రాయిని తీసేయలేడా అని అందరూ అక్కడ వారు రాయి తీశారు. లాజరు లేచాడు. మన పని మనం చేస్తే ప్రభువు మనకి తప్పకుండా ఆదుకుంటారు. మరి ఆయన చెప్పినట్టు మాత్రం మనం చేయడానికి ఎప్పుడు కూడా మనం సిద్ధపడాలి. ప్రభు కృపలో మనకి ఇవ్వబడినటువంటి ఈ తలంపులన్నీ కూడా క్లుప్తంగా ఉన్నప్పటికీ ధ్యానిద్దాం. ప్రభు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.